హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము ఆయన వలన కలుగును, గొప్పతనము ఆయన వలన కలుగును. నీవు సమస్తమును ఎదురువాడు, బలమును పరాక్రమం నీ దానము హెచ్చించువాడు, అందరికీ బలం ఇచ్చేవాడు నీవే. బలం ఇచ్చేవాడు ఆయన. బలహీనతలో బలమిస్తాడు దేవుడు. నీ అనారోగ్యంలో ఆరోగ్యం ఇస్తాడు. నీ అసంతోషంలో సంతోషం ఇస్తాడు. ఆయన నీకు ఈజ్ ఆల్ ఇన్ ఆల్, ఈజ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ యూ. గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్ఫుల్. అగాపెస్ లవ్, అది దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ మరి అనేక విషయాల్లో దేవుడు మన కోసం ఆయన యొక్క మరి ప్రేమను కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనం అంగీకరించి ఆయన కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ జీవిత కాలం అంతా మనం ఆయనకి టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సమయము దేవునికి ఇస్తున్నామా లేదా? సమయము, విలువైన సమయము దేవునికి ఇవ్వాలి. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఎందుకంటే మరి అజ్ఞాన కాలంలో దేవుడు ఇగ్నోర్ చేశాడు మానవులందరినీ. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొంది నా వైపు తిరగాలని దేవుడు ఒక దినము నిర్ణయించున్నాడు, ఒక తీర్పు దినము. ఆ టైంకి, ఆ కాలానికి మనము మనల్ని సరి చేసుకోవాలి. దేవుని ఒక రాజ్యం సమీపమైనది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపమైనది. కాబట్టి మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. కాబట్టి నరుల యొక్క కాలము అస్థిరము, నీడ లాంటిది. మరి ఆ అస్థిరమైన కాలంలో ప్రభువుకి ఏ విధంగా జీవిస్తున్నాం, ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ప్రభువుని ఏ విధంగా అనుసరిస్తున్నామో, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం వంటిది. ఒక నీడ లాంటి, అస్థిరం వంటి. మన కాలగతులు అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నది. కాబట్టి ఆయన వశంలో ఉన్న మన జీవితాలన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నవి. కాబట్టి మనము ఆయనను వెంబడించాలి. ఆయన కాలములు మరి సమయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నవి. మరి చూసినట్లయితే సంకుబుడి కొంగ అయినను తన కాలం నెరువును, నా పిల్లలు నన్ను తెలుసుకోవట్లేదని అంటున్నాడు. మరి ఆయనకు సమయం ఇవ్వట్లేదు. ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకి ఎక్కువ సమయం ఇస్తున్నారు. మరి సెల్లో చూసి ఎక్కువ సమయము బంధించబడిపోతున్నారు. చెడుకు సమయం ఇస్తున్నారు. మరి దేవునికి ఏమైనా సమయం ఇస్తున్నారు అంటే తక్కువ సమయము ఇస్తున్నారు. కానీ అట్లా కాదు. కానీ మరి సమయం ఎలా వస్తుందో తెలియదు. ఎప్పుడు ఆ కాలం వచ్చినో మీకు తెలియదు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. కనుక మీరు ఏ పాటి వారు, మీ జీవము ఏ పాటిది. కాబట్టి ఆయన మరి ఒకానొక పట్టణానికి పోయి సంపాదించుకుందాము, బాగా సంపాదించుకొని సుఖంగా ఉందాము అని కాదు. కానీ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి టైంను, మేనేజ్మెంట్ని చక్కగా సమయాలని మనము వాడుకోవాలి. నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి అంటున్నాడు. నా యొక్క లైఫ్ టైం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నా కాలం ఎప్పుడు వచ్చినో, తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు. కాబట్టి we must be careful and be thankful to God and be watching in prayer for the coming of the Lord God. ఆయన కొరకు మనం వేచి, ఆయన కొరకు మెలకుగా ఉండి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు మన దేవుని ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. దాని పరిశుద్ధ పాదములకు స్థుతులు, ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. నాయనా నీ యొక్క సన్నిధానంలో దేవుని ఆశీర్వాదాలు అందరికీ అనుగ్రహించండి. మీరే మహిమ పొంది చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దొడ్డిలో
గొర్రెలు ద్వారం ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగయో దోచుకునేవారు అన్నారు. ఈరోజున సొంత గొర్రెలు అంటే ఆయన స్వరం వినే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాట వినేవారు గొర్రెలుగా మంచి దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజున ద్వారం ప్రవేశించక అంటే దేవుని ద్వారం అనేది అది కాపాడే దేవుని ద్వారం. గొర్రెలకు గొప్ప కాపరిని దేవుడు కాపాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన ప్రాణం పెట్టాడు. మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేశాడు? ఈ రోజున ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టిన దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవో వాటిని కూడా నేను తోడుకుని రావెలను అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. ఈ రోజున ఈ భూమి అంతటా కూడా కాపరి లేక చెదిరిపోయిండు అంట, పాడైపోయిందట. ఎవరి మాట వెనుక, ఎవరి స్వరం వెనుక ప్రపంచమంతటికి ప్రేమ చూపించే దేవుని ఆదేశము. ఆ ఆదేశాన్ని మనం పక్కన పడేసి మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం చూడండి. అలాంటప్పుడు దేవుడు ఏమంటాడంటే, అయ్యో నా బిడ్డలు నా స్వరం వినక అన్నాడు. అంటే ఎవరి స్వరం వింటున్నారు ఇక్కడ? భూమి మీద సాతాను పడింది. ఎవరిని మింగుదినా, ఎవరిని పాడు చేద్దినా, ఎవరిని దొంగిలించుదినా, ఎవరిని మప్పు చేద్దినా, ఎవరిని చీకటిలోకి పంపిదినా, ఎవరిని అగాధంలోకి వేసేద్దినా అని చూస్తుంది సాతాను. మరి దేవుడు ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరం వినాలని అందరికీ పిలుపునిస్తున్నాడు. ప్రపంచం యావత్తు ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రపంచానికి ఆయన పిలుపు అందిస్తున్నాడు. దేవుని మాట వెళ్ళకపోతే ఎవరికి నష్టం? వినకపోతే ఎవరికి నష్టం? కాపరి చెప్పుకుంటా పోతాడు సంఘంలో నిలబడి. ఏ భేదము లేదు. ఒక భేదం పెడుతున్నాం అంటే అది సాతాను పెడుతుంది నీకు భేదం. ఏ భేదము లేదు. ప్రభు ఒక్కడే, అందరికీ ప్రభు ఏంటి. తనకు ప్రార్థన చేయవారందరి ఎడ్ల కృప చూపుటకు ఆయన ఎలాంటి వాడు చెప్పండి అందరూ? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన వాడు, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన వాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ సంఘంలో తన బిడ్డలను మనుషులందరి హృదయంలో నివసించాలని, ఒకవేళ పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకునే ఆశ నీకుంటే ఆయన మాట వింటావు. నాకు వద్దు అనుకుంటే నువ్వు కింద పడతావు. అందుకంటాడు ఇక్కడ, ఎవడు కిందకి దిగిపోకుండా ఉండాలి అంటే ఆయన మాట వింటాడు. దేవుడు నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఏమిచ్చాడు? త్యాగం చేశాడు. మొరటతనం జరుగుతుంది. మొరటతనం అంటే వినకపోవడం. హృదయం నిండా కఠినం జరుగుతుంది. కఠినత్వం, ఆలకించకపోవడం, ఆహ్వానాన్ని నిరాకరించడం. పెళ్ళికి పిలుస్తారండి, అది వేల మందికి పెళ్ళికి పిలుస్తారు పాపం. లేకపోతే 100 మందికి పిలుస్తారు, లేకపోతే 50 మందికి పిలుస్తారు. విందుకు వచ్చిన వారికి పండగ, విందుకు రాకపోతే దండగా, వాళ్ళ మీద అలిగిపోకపోతే నీకే దండగా. అంతేకానా? పెళ్ళికి వెళ్ళకపోతే. అలాగే ప్రభు కూడా పరలోక విందుకి పిలుస్తున్నాడు. పరలోక విందు ఎలాంటిదంటే అందరినీ, సకల భేదం లేదు, అందరూ నశించిపోతున్నారనే ఆయన బాధపడుతూ విందుకు పిలుస్తున్నాడు. దుష్ప్రయోజనాలు జరుగుతున్నాయి. దుష్ప్రయోజనం అంటే వేస్ట్గా మాట్లాడటం జరుగుతుంది. దుష్ప్రయోజనాలు, ప్రయోగం అంటే ఎక్కువగా మాట్లాడడం, అధిక కాలుగా మాటలు ఎక్కువ, సరిహద్దుల్లో విస్తరించి మాట్లాడడం, ఎక్కువగా బాధలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా నిరాకరించే మాటలు ఇవన్నీ. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే, అందరికి ప్రభువే అండి. తనకు ప్రార్థన చేయవారందరి ఎడ్లా కృప చూపుటకు ఐశ్వర్యేంద్రున్నాడు. విశ్వాసులు సిగ్గుపడాలండి. గుర్తు చేసుకోండి నా ప్రియ సంఘంలో బిడ్డలందరూ, మీకు దేవుడు చెప్తున్నమాట. ప్రపంచం యావత్తు ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు రక్షణ అందరికీ కావాలనే కోరుకుంటారు. ఎవరు కూడా రక్షణ వద్దు మాకు, అయ్యో మనం రక్షించబడం మాకు ఎలాగే కావాలని ఎవరు అనుకోరండి. ఈవెన్ కుక్క పిల్ల కూడా తను కాపాడుకోవడానికి ఎన్నో చోట్లకు పోతుంటుంది. ఏది వర్షం వస్తే దాక్కుంటుంది, ఎండ వస్తే దాక్కుంటుంది. మరి అలాంటి జీవితము
మరి కుక్కలకి అంత భయంగా తిరుగుతున్నప్పుడు మనుషులు కూడా అలాగే ఈ రోజున జంతువుల కన్నా గొప్పవాళ్ళం కదా మనం. కాపుదల కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, అందరూ పొందవచ్చు, అందరూ అందుకోవచ్చు రక్షణ. ఇది అందరికి కాదు, ఇది కొందరిదే అని ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. ఇది కొందరు మాత్రమే ఇక్కడ ఏమి చెప్పలేదు, అందరూ పొందుకోవచ్చు రక్షణ. సువార్త అనేది అందించబడుతుంది. రాయబారులు అనేవారు వచ్చి ఉన్నారు, చెప్తున్నారు, వీరికి ఏం పని లేదని మీరు అనుకోవచ్చు. కానీ క్రీస్తు సువార్త మంచి వార్త. ఈ మంచి వార్తని వీరు అందిస్తున్నప్పుడు వారి పాదములు అంట సుందరంగా ఉన్నాయి. ఈ పాదములు వారు చెప్పేటప్పుడు వారి పాదాలు దేవుడు ఎత్తి పట్టుకుంటారట. వాళ్ళు అనుకుంటారు కదా వీళ్ళకి ఏం పనిలో తిరుగుతుంటారు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళకి చెప్పాడు, నువ్వు పో, నా బిడ్డలు నశించిపోతున్నారు అనగానే ఉత్తమమైన వారు అంటే ఉత్తమమైన ప్రసంగమును పట్టుకుని, ఉత్తమమైన సువార్తను పట్టుకుని, ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుని వారిని ఎదుకొస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు వారి పాదములు ఎంతో సుందరములని దేవుడే వారికి ఒక ముద్ర వేస్తాడండి. మంచి వార్తను తీసుకొచ్చిన వారుగా ప్రసంగం సారాంశం అది. ప్రభు ఇచ్చిన మంచి వర్తమానం అది. అవిశ్వాసులుగా ఆలోచిస్తున్నారు చాలా మంది. సువార్త అంటే ఏదో ఏం పని లేదు వీళ్ళకి తిరుగుతున్నారు. అందరూ సువార్తకు లోబడితే ఇక్కడ ఏముంది, యెషయా గారు చెప్పారు ఏమని, క్రీస్తు నిరాకరించడం వల్ల ఏమైతుంది ఇక్కడ, నెమ్మది కోల్పోతారు. ఒకవేళ విశ్వాసం ఉంచినట్లయితే నీ నివాస స్థలంలోంచి ఏముంది, ఆశీర్వాదం ఉంది. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ప్రకృతి అంతా ఆయన నీకు ఇచ్చాడు, భూమి అంతా సిద్ధపరిచాడు, నీలో అసూయ లేకుండా నేను నిలబెట్టాడు. చూడండి ఈ రోజున జీతగాడే గొర్రెలకు గొప్ప కాపరిని క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన మాట లక్ష్యం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఏదైనా పనికి డబ్బు ఇస్తే ఇది చెప్తారండి లేక చెప్పరండి అనే టైప్ కాదు. ఇది డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పని చేస్తూనే ఉంటాడు, ఆయన పని జరుగుతూనే ఉంటుంది. ఉచితమైన ఆశీర్వాదం అండి ఈరోజు. స్వార్థం లేని ఈ పరిచర్య, ఇది అపనమ్మకంతో ఉండే పరిచర్య కాదు. పరిశుద్ధులు గూర్చి దేవుని ఉద్దేశం పాపిగా ఉండకుండా పరిశుద్ధినిగా ఈరోజు నువ్వు మారి వేరే దొడ్డిలో నుంచి పాడైపోతున్న వారి నుంచి కూడా దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. పాడైపోతున్న జనాంగం కోసమే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. పాడైపోయిన దొడ్డులోంచి వారిని తీసుకురమ్మంటున్నాడు ఇక్కడ. చూడండి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రె కాపరి ఒకటి. ఐక్యత అనేది దేవుడిని, బిడగొట్టేది అనేది ఎవరిది, సాతాను పని. ఆయన మాట వినకుండా, ఇష్టం లేకుండా, ఇష్టపూర్వకంగా జీవించకుండా, ఆయన స్వరం వెళ్ళకుండా చేసేది సాతాను, ఐక్యపరచకుండా ఉంచేది సాతాను. ఈరోజు నా ప్రజల యొక్క అభిప్రాయాలు రకరకాలు పుట్టుకొస్తున్నాయి. ఇదేంది యేసుప్రభు ఏంది, అసలు యేసుప్రభు అంటే నిరక్షకుడు, యేసు అంటే నిరక్షకుడు. నా స్వరము గాలి వస్తుందంటే యేసు ఉంటేనే గాలి వస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలో ప్రజలు అభిప్రాయాలను బట్టి మాట్లాడట్లేదు, యేసయ్య చెప్తున్న మాటలను బట్టి మాట్లాడుతున్నా. యేసుప్రభు నాతో ఏం చెప్తున్నాడు అదే చెప్తా. పరిహాసం మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎవరు పరిహసిస్తున్నారు వారి మధ్యలోనే ప్రభు ఉన్నాడు. వాళ్ళకి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ నశించిన వారికి వెర్రితనం, కానీ చెప్పుచున్న నాకే కానీ వింటున్న మీకే కానీ వెర్రితనం కాదండి. నశించిన వారికి మాత్రమే వెర్రితనంగా ఉంది అన్నాడు. క్రీస్తు నిందింపబడుతున్నాడు అంటే నీకే నిందలు రాబోతున్నాయి అని అర్థం. అద్భుతమైన దేవుని మాట. అందులుగా ఉండి ఆలోచించకండి, గుడ్డివారిగా ఆలోచించకండి, స్వస్థత గుణంతో ఆలోచించండి. ఈ గుణము స్వస్థత. చెవులు పాడైపోతే చెవుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? ఆ డాక్టర్ ఎవరు? పరలోకపు డాక్టర్ వైద్యుడు యేసుప్రభు గారే. ఈ లోకపు డాక్టర్లు కాదండి మనకు చేసేది. ఈ యొక్క అవయవాలు ఈ సమస్తం ఇచ్చిన వాడు పరలోకపు డాక్టర్ అయినా. ఆ డాక్టరే మనకు అన్నీ పెట్టాడు, అంగులు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, చెవులు పెట్టాడు, అన్నీ. ఒకవేళ మూయబడుతున్నాయంటే ఈ అంధత్వంలోకి వెళ్ళిపోతున్నాం, అంటే వెనకపోవడం వల్ల అంధత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్క ఇంట్లో అందరికీ ఏదో ప్రాబ్లం ఉంటుంది, కానీ వారి మాటలు వినకుండా చేసేస్తుంది సాతాను. మనం ఆలయం వైపు, యెరూషలేం వైపు మనం కళ్ళు పెట్టినట్లయితే మంచిది. యెరూషలేంలో ఏముంది ఇక్కడ అంటే దేవుని సన్నిధి ఉంది. దిద్దుబాట్లు ఆశీర్వాదంగా ఉంటాయి.
దిద్దుబాట్లు అసహించుకున్న వారు ఎవరు ఈ రోజునంటే దేవుని మాట ఆలకించకపోవడం వల్ల ఆశీర్వాదం దూరం అయిపోతుంది. అందుకే ఈ రోజున ఆలయంలో ఏముంది అంటే సంతోషం ఉంది, పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే సాతాను ఉంది. భిన్నాభిప్రాయాలు, నీవెంత నేనంత, నేనంత నువ్వెంత, నువ్వెంత నేనంత, ఇట్లా అభిప్రాయాలు తెస్తుంటుంది. భిన్నాభిప్రాయాలు ఎక్కువ. కానీ ఈ అభిప్రాయాలు కాదు మొదట ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించడమే, ప్రజలుగా ఉండడమే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం ఏంటి? నువ్వు నాకు కుమారుడు అని ముద్రించాడు. ముద్ర పొందిన శుద్ధులందారు తెలాంగి ధరించే. దేవాలయంలో మొదటగా సొలొమోను మండపంలో ఏముందంటే చుట్టూ మందిరం చుట్టూ కూడా ఆశీర్వాదానికి కారకుడిగా మరి ఉన్నప్పుడు కొంతమంది నెపాలేస్తూ తిరుగుతున్నట్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు. కానీ అది ఆగిపోతుందా? ఆగిపోవట్లే, జరుగుతూనే ఉంది. ఇంకా పక్కా నుంచి ప్రభు చెప్పుచున్నాడు ఏంటంటే అక్కడ పోగా ఎంతమంది ఉన్నా వారిని తరిమివాడే ప్రభు. మన ప్రభు మనకు తోడే ఉన్నాడు. అందుకే మనతో ఏం చెప్తున్నాడు ఇక్కడ, నా నామమందు చేయుచున్న క్రియలను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏమేమి చేశాడు, ఈ లోకంలోకి ఏం తీసుకొచ్చాడు, అద్భుత సాక్ష్యం ఏంటి, అసలు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, అవిశ్వాసులను విశ్వాసులుగా ఎందుకు వచ్చారు. ఒకనొక టైం వీళ్ళు అజ్ఞానులే, మేము పెద్ద గొప్పవారం కాదు, ముందు అజ్ఞానమే, ముందు చీకటి వారు, ముందు ఆ విగ్రహారాధకులు ఎలా వచ్చామో మాకు తెలియదు. ఆ విశ్వాసము ఆయన మాట వినడం వల్ల మాకు ఆధారం దొరికింది ఈరోజు. అందుకే దేవుని ఆధారం కలిగిన వారు ఈ రోజున నష్టపోతున్నారంటే కోరు. వారికి ఎప్పటికైనా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. బ్రహ్మ ఎందుకు నష్టం అంటే కూడా ఆయన విడుదలనిచ్చే దేవుడు వారికి తోడుండి సహాయం చేశాడు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట, విశ్వాసంగా ఉంటే నీకు ఆధారం ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 37వ వచనంలో యేసు ఈ మాట చెప్పాడు. ఏమని? ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేశాను, వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరాయడి. ఏమన్నా గొప్పవారైనా, ఎంత మంచి చేసినా, ఇంత మంచి పనులు చేసినా యేసు ప్రభునే ఇంకా నిందిస్తున్నారు. అంత కఠినాత్ములండి భూమి మీద. జన సమూహం అంతా ఎట్లాంటిదంటే ఇప్పుడు కూడా వింటారు కానీ మురికెత్తది. సముద్రంలో ఉన్న మురికంతా జనమంతా మురికెత్తుంటారు, పక్కనే కూర్చొని సైతాన్ శోధన. అయితే ఇక్కడ అజ్ఞానం పనిచేస్తుంది కానీ జ్ఞానం అందదు. ఇక్కడ ఆత్మీయ స్థితిలో అజ్ఞానం ఉండకూడదు అన్నాడు. అంతే. అంతం లేని స్వభావం ఏంటి? పరిశుద్ధునిలో ఉన్న అంతం లేని స్వభావం, క్రీస్తు యొక్క ఆది అంతం లేని స్వభావం ఈ రోజున ఎల్లప్పుడూ ఆయన మాట వింటమే ఆయన మంచి స్వభావం కలివారు. మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి ఇలా ఏమేమి చేశాడు? ఆయన పైకెత్తబడ్డాడు. ఆయన మరణించి అక్కడ స్థలంలో లేడు. చాలామంది అంటారు ఆయన ఎందుకు లేగలేదు, ఆయన సిలువ వేసుకున్నాడు, ఎందుకు చంపేస్తారు ఆయన్ని, ఇట్లాంటి మాటలే ఉంటాయి ఎంతసేపు. కానీ పరిశుద్ధుడే. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ అందుకు ఆకర్షించుకుందని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఎవరి వారు అంటే ఆయన వారే ఉన్నారు. ఇప్పుడు లోకంలో తీర్పు తీర్చబడుతున్న లోకాధికారి ఎవరు? అధికారి సాతాను ప్రభుత్వం ఉండొచ్చు. అయితే సాతాను ప్రభుత్వము అంటే సాతాను యొక్క కుతంత్రంలో, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క ఉద్దేశంలన్నీ ప్రభుత్వమే. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? 14వ అధ్యాయంలో ఒక మాట, 14వ అధ్యాయము 30వ వచనంలో చూద్దాం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చినాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి సంబంధం లేదు? మనం దేవుని బిడ్డలమైతే దేవునితో ఉందాం, ఆయనతోనే మాట్లాడదాం. ఒకవేళ ఎవరితోనూ మాట్లాడదాం, తర్కవాదం పెడదామంటే మరి సాతాన్ చేతిలోకి వెళ్తున్నట్టు, సాతాన్ ప్రభుత్వంలోకి వెళ్తున్నట్టే. క్రీస్తు మౌనం నీలో ఉండాలి. విశ్వసించకు సహాయపడేది ఏంటి ఈ రోజున అంటే విశ్వాసనకు తగిన ప్రతిఫలం ఏంటంటే సహాయం దొరుకుతుంది. విశ్వాసకు సహాయం ప్రభువే. యేసుక్రీస్తు ప్రభుని గురించి వినడమే విశ్వాసం. వినడం విశ్వాసం. భయం రాదు. దేని గురించి భయం రాదు అంటే
ఆయన వచ్చేంత వరకు గొప్పవారు గొప్ప మాటలు, గొప్ప పాటలు, గొప్ప సందేశము, గొప్ప విషయాలు తెలుసుకునే ఉంటారు. దేని గూర్చి భయపడకుండా ఉండగలుగుతారు. మీ హృదయములను చూడండి, ఇక్కడ శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవర పడనీయుకుడి. ఎందుకు? వాక్యం వల్ల మీరు ఆదరణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉంటకు ఆదరణకర్త మీ యొద్దకు వచ్చాడు. ఆయన సత్యం గురించి బోధిస్తాడు, ఆత్మను గురించి మీకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంచికవర్ మీకు ఇచ్చాడు. ఆత్మ అనే సంచికవర్, ఆత్మను మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మీలో ఉంచాను. లోకం ఆయన చూడదు, లోకం ఆయన ఎరగదు, కానీ మీరు ఎరిగి ఉన్నారు. అందుకే దేవుని ఆదరణ, ఈ సాధారణ మీరు కలిగి ఉన్నారు. మిమ్మల్ని అనాథలుగా మాత్రం విడిచిపెట్టదని ప్రభు చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. నా ఆజ్ఞ అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వల్ల ప్రేమించబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని కుమారుడైతే నీతో మాట్లాడాడు. ఈరోజు దైవ ప్రేమను బట్టి నువ్వు నిలబడ్డావు. క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకున్నావు, లోబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కట్టడను బట్టి నిలిచి ఉంటావు. ఐక్యతను బట్టి నువ్వు ఎదుగుతుంటావు. క్రీస్తు ఐక్యత నీలో ఉంటే నువ్వు దిగజారిపోవు. ఎవరు దిగజారిపోవాలి? సాతాను తంత్రంలను దిగజారిపోవాలి. కానీ నీలో ఉన్నవాడు ఆత్మ సంబంధమైన వాడు, దృష్టి దేవునితో ఉంటే నిన్ను ఎవరు కింద పడలేరు. జీవిస్తున్నవాడు నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు. ఏదేమైనా నీవే కావాలి, ఎవరేమన్నా నీవే కావాలి. దేవుని సన్నిధిలో ప్రవేశించిన మీ అందరూ కూడా సత్యమును గ్రహించగలుగుతారు. మధ్యవర్తి నీకు మాకు మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన అంధత్వంలోకి మనల్ని వెళ్ళిపోకుండా రక్షించడానికి ఆయన మనకి మార్గము చూపించిన ఉన్నాడు. దైవ దర్శనం ఇచ్చి ఉన్నాడు, ఐక్యత కలిగించున్నాడు. మన విశ్వాసమును కాపాడుకుంటానికి మనం ఏమి కలిగి ఉండాలి? ఈ రోజున నిశ్చలమైన రాజ్యమునకు సిద్ధపడి ఉన్నాం. విశ్వాసులకు మాదిరిగా, సంఘములో ఒక మాదిరిగా, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న కుమారుడిగా, కుమార్తెగా ప్రార్థించు. దేవుని మహిమపరచబడే బిడ్డగా నువ్వు ఉండు. లోకం మహిమ కాదు నువ్వు కోరుకునే, దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు కనబడతాడు. నువ్వు ఆయన వెతికినట్లయితే ఆయన నీతో మాట్లాడతాడు. నన్ను వెతుకు, ప్రార్థించు అన్నాడు దేవుడు. నన్ను వెతికిన వారికి నేను కనబడతాను. ప్రభు యొక్క వాటిని మనం దీవించుగాక. ప్రార్థించుకుందాం. మరి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభు విన్న మాటలని బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నా గొర్రెలు నా స్వరం వినును. మరి ఎవరైతే నా స్వరం వినలేదో వారు తొందరపడతారు, అలసిపోతారు, నిరసించిపోతారు. కానీ నా స్వరం వినే వారిప్పుడు కూడా నెమ్మదితోనూ, నిర్మలంతోనూ, నిరీక్షణతోనూ, ఓర్పుతోనూ, సహనముతోనూ గొర్రెలు నా స్వరం వినును అన్న మాటకి నాయన ధైర్యము వహించి పరిశుద్ధ సన్నిధానం నిలిచి ఉండే నీ పరిశుద్ధ ఆలయంలో నీ బిడ్డలు ముద్రించి భద్రపరిచి సాతాను వీరి నుంచి దూరపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య శక్తివంతమైన ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడేండుగాక. సేవ్ చేయండి. దేవుని చిన్నమైతే మళ్ళా వినండి, ఆలోచించండి.